एक एक्सपो आज हैदराबाद के सत्यसाई निगम में प्रारंभ हुआ। मैडम ने उद्घाटन किया है और ये एक्सपो 15 तारीख तक जारी रहेगा। दशहरा फेस्टिवल, दीपावली और आगे आने वाला मैरिज फेस्टिवल के लिए पूरा देश भर का करीबन 25 स्टेट का कारीगर लोग यहाँ पर आया है, अपनी अपनी कलाओं को लेकर के आया है। बहुत अच्छा डिज़ाइंस यहाँ पर है और बहुत अच्छा वीवर्स के द्वारा डिस्काउंट दिया जा रहा है। दशहरा फेस्टिवल को ध्यान में रखते हुए बहुत अच्छा डिस्काउंट है और मैं हैदराबाद वासियों से अनुरोध करूँगा एक बार वो यहाँ पर विज़िट करें और हमारे जो देश के कारीगर लोग हैं उनका मनोबल बढ़ाएं, उनके सामान को खरीद के दशहरा को बहुत अच्छे से मनाएं, क्योंकि ये हमारी कला है। जो हमारे कारीगर लोग हैं जो हाथ से काम करते हैं, इनकी कला जब ही ज़िंदा रहेगी जब हम इनके साथ इनका सामान, इनके उत्पाद खरीदेंगे तो ये खुशियाँ इनके परिवारों को जाएंगी। तो मैं एक बार कहूँगा कि वो यहाँ पर पूरे देश भर के कारीगर लोग आए हैं। कश्मीर से लेके कन्याकुमारी और गुजरात से लेके आसाम तक के प्रोडक्ट यहाँ पर हैं। सुबह 11 बजे से रात को 9 बजे तक ये एग्जीबिशन रहेगा और 15 तारीख तक ये एग्जीबिशन। నమస్కారం, నా పేరు హాసిని అండి. నేను ఒక యాంకర్ అండ్ యాక్ట్రెస్గా చాలా మూవీస్లో చేస్తున్నాను. సూన్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేషనల్ సిల్క్ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్కి వచ్చాను నేను. ఇది మన హైదరాబాద్లో సత్యసాయి నిగమంలో ఉంది. ఇక్కడ ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ కావచ్చు, క్రాఫ్ట్స్ కావచ్చు అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఇలా ఒక్కటి కాదు రెండు కాదు చాలా డిఫరెంట్ క్లాత్స్ అండ్ శారీస్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫెస్టివల్ సీజన్ వస్తుంది. దసరా కావచ్చు, దివాళీ కావచ్చు, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అన్నీ కూడా మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఫెస్టివల్స్లో మనకి చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎటువంటి మార్జిన్ తీసుకోకుండా డైరెక్ట్ వాళ్ళు ఎంతకైతే మనకి తయారు చేస్తారో అదే రేట్కి బయట సేల్ చేయడం జరుగుతుంది. కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైస్లో చాలా అట్రాక్టివ్ శారీస్ ఉన్నాయి. సో పండగలకి పనికొచ్చేవి, పెట్టుబడులకు కావచ్చు, ఇలాంటివి పనికొచ్చేవి చాలా బాగున్నాయి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేషనల్ ఎక్స్పో సిల్క్కు మరి సత్యసాయి నిగమ ఓపెనింగ్కు మరి హాసిని గారు వచ్చారు, యాక్ట్రెస్. వారిని తెలుస్తాం, చెప్పండి మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే నేను హైదరాబాద్ చాలా నుంచి ఉంటున్నా కానీ విన్నాను ఇక్కడ బాగుంటాయి అని చెప్పి. బట్ ఈరోజు నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సో వచ్చాను, ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ క్లాత్స్. ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఉన్నాయి. పాపం వాళ్ళు చేతితో తయారు చేసి చేనేత వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాటి దగ్గర మనం షాపింగ్ చేయాలి. అండ్ ఇప్పుడు పండుగలు వస్తున్నాయి మనకి, విజయదశమి కావచ్చు, దివాళీ కావచ్చు, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పండుగలు వస్తున్నాయి కనుక పండుగలకి సూట్ అయ్యే మంచి క్లాత్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసే వెళ్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రాబోతుంది కనుక అడ్వాన్స్ హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. తీసుకుంటారు ఇప్పుడు మీరు ఇక్కడ? నేనైతే తీసుకుంటాను. ఏ కలర్ ఇష్టపడతారు? నేను నార్మల్గా అయితే ఆరెంజ్ ఇష్టం అండ్ బ్లాక్ ఇష్టం. అఫ్ కోర్స్ లైఫ్ అంటేనే కలర్ఫుల్ కనుక నాకు గర్ల్స్కి అన్ని కలర్స్ కావాలి. ఉన్నవే ఒక డజన్ ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కనుక చూస్తామండి. నాకైతే అన్నీ నచ్చినాయి బట్ అన్నీ తీసుకోలేం కదా. దగ్గర ఒక డజన్ అయితే నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను శారీస్ అయితే. ఒక టాపిక్, ఎన్ని చీరలు ఉన్నా కానీ నైటీ అనేది ఎక్కువ వేసుకుంటారు కదా అని అంటారు. దీని గురించి అది లేడీస్ సీక్రెట్ అండి, యాక్చువల్లీ చెప్పకూడదు. బట్ దాంట్లో ఎన్ని చీరలు ఉన్నా, బీరువాలో ఎన్ని ఉన్నా సరే, బయట ఎన్ని ఉన్నా సరే, రాగానే ఆ సమయానికి అదే చేస్తారని అంటారు. అవి ఎక్కువ తీసుకోరు కానీ అవి రెండే ఉంటాయి కానీ అంటారు. మరి అఫ్కోర్స్ యాక్చువల్లీ ఈ మధ్య మనం పెట్టుబడుల ప్లేస్కి వెళ్తే కొంతమంది నైటీలు కూడా పెడుతున్నారనమాట. ఎవరైనా ఇంటికి వచ్చిన చుట్టాలు కదా నైటీలు పెట్టి పంపిస్తున్నారు. బట్ అది మన సాంప్రదాయానికి, సంస్కృతికి కరెక్ట్ కాదని నా ఒపీనియన్. వేసుకోవచ్చు బట్ అది నైటీ కనుక నైట్ టైంలో వేసుకుంటే బాగుంటుంది. మనం గౌరవించేది శారీని కనుక మన సాంప్రదాయాన్ని ఎక్కడెక్కడో మెచ్చుకునేది కూడా మన చీర కోసమే, మన పద్ధతుల కోసమే. సో హాఫ్ శారీస్ కావచ్చు ట్రెడిషనల్ వేర్ అనేది ఎప్పటికీ కూడా మార్వెలస్. ఎలాంటి అంటే మీరు ఎలాంటి పట్టి పెద్దగా ఉన్నదా, చిన్న సైజు ఉన్నదా, మీరు ఎలా చూస్ చేస్తారు? అది మన కంఫర్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి బట్టి దాన్ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ ఒక విజిట్ చేయడానికి కనుక నేను ఇలా వచ్చాను. ఇదే శారీ అయినా సరే నేను టెంపుల్కి వెళ్ళలేను, రైట్? టెంపుల్కి వెళ్ళాలంటే టెంపుల్ వేరే వేసుకోవాలి, పబ్కి వెళ్ళాలంటే పబ్ వేరే వేసుకోవాలి. సో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే అది బాగుంటుంది. సో నాకైతే హెవీగా అంటే కొంచెం తక్కువ నేను వేసుకునేది, బట్ మా మదర్ కోసం అయితే తీసుకుంటా అండి. అనేది ప్లేస్ని బట్టి మారుతుందంటారా?
కోర్స్ మనం మారాలండి. ఎందుకంటే మనం పుట్టి పెరిగినట్టు ఒక పల్లెటూరులో పుట్టొచ్చు మనం. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం వాళ్ళతో కలవకపోతే ఈ అమ్మాయి ఊరిది అని చెప్పి పక్కన పెట్టేస్తారు. సో అలా అని చెప్పి ఇక్కడ మనం షార్ట్స్ వేసుకున్నట్టు మనం పల్లెటూరులో వేసుకుంటే ఆ అమ్మాయిని బ్యాడ్గా చూస్తారు. సో ఎక్కడ కల్చర్ని బట్టి అక్కడ అలానే మూవ్ అవ్వాలి ఏం చేస్తాం ప్రాజెక్టులు ఏం చేస్తాం? కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, బట్ నేమ్ రివీల్ చేయకూడదు ఐ ఫీల్. సో మూవీస్ ఉన్నాయి అండ్ నేను బేసికలీ యాంకర్ అనమాట. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అవి చేస్తున్నాను. అయిపోయిందా షాపింగ్? అయిపోయిందా విజయదశమిది? షాపింగ్ ఇంకా అవ్వలేదండి. నాకు ఇప్పుడు షాపింగ్ టైం సరిపోదు. మీరు ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా షాపింగ్ మీద చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.